ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం సోప్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా మనం మసాలాల్లో వాడుకునేదే. సోంపు అంటాం దీన్ని. అర్థమైంది కదండి. మనం హోటల్స్కి వెళ్తే ఇస్తూ ఉంటారు, పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని పైన చక్కెర కోటింగ్ వేసి ఇస్తారు, వేపించిస్తారు, పచ్చిది ఇస్తారు. కానీ వేపించకుండా తినకూడదండి ఇది. దీన్ని ఒకసారి వేపిస్తే కనుక కరకరలాడేలాగా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది సోంపు అనేది. దీంట్లో ఒక చిన్న అద్భుతమైన చిట్కా చెప్తాను వినండి. ఇప్పుడు వేసవికాలం వెళ్ళిపోయింది అనుకోండి, కానీ కొన్ని గ్రంథాల్లో రాశారు సోపు గురించి. దాన్ని జాగ్రత్తగా వేపించి సమానంగా పటికి బెల్లం కలుపుకుని రెండు కలిపి సన్నటి చూర్ణం చేసుకుని ఈ సోపు ఏం చేయాలంటేనండి, వేపించిన తర్వాత ఒకసారి నలిపితే పై పొట్టు లాంటిది వచ్చేస్తుంది. లేదు మీరు గ్రైండర్లో ఒకసారి తిప్పేస్తే గర్రమని తిప్పి ఆపేస్తే పై పొట్టు ఊడిపోతుంది, చెరిగేయండి. అది ఆ లోపల విత్తనాల సోపు బియ్యం అంటారు, అవి చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తాయండి. అది పటికి బెల్లం సమానంగా తూసుకుని రెండు చూర్ణాలు చేసుకుని రెండు మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకొకసారి బాగా నూరుకుని వేసవికాలం అన్నన్నాళ్ళు మే నెల లెక్కేసుకోండి. మంచి వేసవికాలం అంటే మే కదా మనకి. 3 వేళకు వచ్చినంత పరగడుపున లెగ్గానే నిద్ర లేగానే నోట్లో వేసుకుని చప్పలించండి. ఈ విధంగా 1 నెలలు చేస్తే ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం అంతా జబ్బు రాకుండా ఉంటుందని అనేక గ్రంథాల్లో రాశారండి, ఆయుర్వేద గ్రంథాల్లో. ఓకేనండి. అంత అద్భుతమైన మూలిక, అంత అద్భుతమైన మసాలా దినుసు కానీ మన పోపుల పెట్టిలో వంటింట్లో ఉండే దినుసు ఇది. అందరికీ తెలుసున్నది, చాలా ఈజీగా చక్కగా. దీని యొక్క అనేక గుణాలు, అద్భుతమైన గుణాలని ఇప్పుడు వస్తుకోణ దీపికలో చదువుతానండి, వినండి. ఇది పెద్ద జీలకర్ర వలె ఉండును, వేడి చేసి గుణంగాలది, పొట్టకు గుండెలకు కండ్లకు అంటే కళ్ళుకి బలమునిచ్చును, వాతాన్ని హరించును. అర్థమైందండి. గుండెలో వికారం అంటే గుండెల్లో బాధ వచ్చి వికారంగా ఉండటం, నొప్పి, పక్కటెముకలలోని నొప్పి, కడుపుబ్బును, అగ్నిమాంద్యం అంటే అజీర్తి అన్నిటిని పోగొట్టి ఈ నొప్పులన్నీ తగ్గించి చాలా సంతోషాన్ని ఇస్తుంది. శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, దేహ సౌఖ్యమును ఇచ్చును అంటే మనసుకి శరీరానికి సంతోషాన్ని, మనసుకు సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. రొమ్ము అంటే చెస్ట్, కాజ్యం అంటే లివర్, గురదాలు అంటే కిడ్నీ, నల్లదబ్బ అంటే స్ప్లీన్, మూత్రపు సంచి బ్లాడర్, వీటిని శుభ్రపరుస్తుందంట. అంటే అన్ని ఆర్గాన్స్ని కూడా శుద్ధి చేస్తుంది అన్నమాట, శుభ్రం చేస్తుంది. వీటి యొక్క నొప్పిని కూడా తగ్గిస్తుందంట. దేహంలోని చెడు వస్తువులను తీసివేయను అంటే బాడీని క్లీన్ చేస్తుంది అనమాట. అంటే నెంబర్ 1 డీటాక్సిఫైర్గా ఇది పనిచేస్తుంది. వాని దుర్గుణాలను అణచును అంటే ఇప్పుడు ఏదైతే ఆర్గాన్స్ గురించి మాట్లాడుకున్నామో వాటిలో ఉన్న చెడు ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది. మలం మూత్రం అంటే స్టూలు యూరిన్, ఈ రెండాటిలో ఉన్న ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో స్లోగా వెళ్తున్నాయో వాటిని నార్మల్ చేస్తుంది. చిన్నపిల్లల యొక్క కడుపుని తగ్గించును, స్త్రీలకు పాలు పుట్టించును అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనుకునే వాళ్ళకి, పాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక అరతోలం పటికి బెల్లం అరతోలం కలుపుకుని పాలల్లో తాగితే రోజు ఒకసారి అద్భుతంగా వాళ్ళకి ఈ ఫీడింగ్ అనేది పెరుగుతుంది. స్తన్య అంటే పాలు అంటే ఏదైతే పాలు ఇస్తారో, ఏది తల్లి పురుడు వచ్చిన తర్వాత బిడ్డకు పాలు ఇస్తుందో ఆ పాలు చాలామందికి తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇది చక్కని మందు అన్నమాట. దీని యొక్క పౌడర్ని పాలలో కలుపుకుని తాగితే పటికి బెల్లం కలిపి మీకు పాలు పెరిగి బిడ్డకు కావాల్సిన పాలు మీరు ఇవ్వడానికి సరిపడి పెరుగుతాయి. ఓకేనండి. ఇది ఎద్దు నాలుక చెట్టు యొక్క పువ్వులతో కషాయం పెట్టి ఇచ్చిన గుండె జబ్బులన్నీ తగ్గుతాయంట. ముంతగుండె యొక్క జబ్బు అంటే హార్ట్, దాని అదురు పాల్పిటేషను, స్మారకం లేకపోవటం, శృతపుట, దగ్గు, ఉబ్బసం, ఈ అన్నిటికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ వీటికి ఇచ్చి ఔషధాలు అన్నిటిలో కూడా దీని అనుపానంతో ఇస్తే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనండి, సోపు బెస్ట్ క్యారియర్ కింద మేము ఆయుర్వేదంలో వాడతాం. దీని కషాయంతో ఏదైనా మందు ఇచ్చామనుకోండి, గంటలో పనిచేసేది నిమిషంలోనే పనిచేసేస్తుంది. అంత తొందరగా బాడీ అంతా స్ప్రెడ్ అవడానికి ఈ సోపు కషాయం కానీ ఈ సోపు యొక్క అరుకు కూడా తీస్తారు, వామరుకు, సోపరుకు, ఇలాగా
అదేవిధంగా దీని ఆయిల్ కూడా తీస్తారండి. ఈ ఆయిల్కి కూడా అదే రకమైన గుణం ఉంటుంది. కానీ ఆయిల్ని ఏం చేయాలి, కొంచెం పటిక బెల్లం ముక్క మీద కానీ పంచదారలో కానీ ఒక డోసు, నిర్ణయించిన డోసు, 1 చుక్క 2 చుక్కల 3 చుక్కల అనేది కలుపుని తీసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని నవలటం వల్ల నోటి దుర్వాసన కూడా మ్యాక్సిమం తగ్గిపోతుందండి. అంటే ఇది సోప్ని ఏం చేసేవారంటే పూర్వం అల్లం రసంలో నూరేవారు. అర్థమైందండి? అల్లం రసం తీసి ఈ సోపుని బాగా నూరేవారు. అందులో పైపొట్టు చెరిగేసిన తర్వాత నూరి ఒక పేస్ట్ కింద చేసేవారు. దాన్ని ఏం చేసేవారు, ఇంతంత అవసరమైతే ఉప్పు వేసి బెడాలనం అంటే నల్లుప్పు, సైందాలనం, కల్లుప్పు ఏదో ఒకటి వేసి దాన్ని ఒక పేస్ట్ కింద చేసేవారు. దాన్ని ఉక్కిర అని కూడా అనేవారు. సోపు ఉక్కిర, సొంటి ఉక్కిర అంటారు, సోపు ఉక్కిర అంటారు. దీన్ని పిల్లలకి రుచిగా ఉంటుంది, బాగా తింటారు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే అజీర్తి ఉంది అంటే దీన్ని కాస్త అంతంత మీరు పడుకునేటప్పుడు తింటే పొద్దుట అయ్యేటోడికి, ఉదయాన్నే లేచేటోడికి బ్రహ్మాండమైన ఆకలి అవుతుంది. తిన్న వెంటనే తింటే కనుక తిన్న ఆహారం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ తగ్గుతుంది, తిన్న ఆహారం బాగా అరుగుతుంది, అజీర్తం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఆహారం పూర్తిగా అరిగిందో మీకు రక్త వృద్ధి, రక్త శుద్ధి కూడా జరుగుతుందండి. ఈ సోంపుకి ఇన్ని రకాల గుణాలు ఉన్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి. అవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. ఓకేనండి, నమస్కారం.